కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో రప్పారప్ప అంశం చుట్టూ వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగులు డైనమైట్స్ పెళ్తున్నాయి. కూటమి ప్రభుత్వం కక్షగట్టి వైసీపీ నేతలను వేధిస్తోందని, ఏడాదిగా కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ అరాచక పాలన కారణంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని, అయినా తలలు నరుకుతామంటూ జగన్ శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని టీడీపీ విమర్శలు దిగింది. రప్పారప్ప రచ్చ చుట్టూ ఏపీలో రాజకీయం నడుస్తోంది. జగన్ హయాంలో వైసీపీ అరాచక పాలన కొనసాగించిందని టీడీపీ విమర్శిస్తే, ఏడాదిగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తుందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ సహా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ నేతల తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను బొత్స తప్పుబట్టారు. పవన్ ఎవరి తాట తీస్తారని ప్రశ్నించారు ఆయన. జగన్ తో పాటు వైసీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు బొత్స సత్యనారాయణ. ఎవరు ఏం చేస్తారని నరతీస్తారా? ఎవరు నరతీస్తారు? ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియజేయకూడదు. ప్రజలు అంత తాలూకా మొక్కలు తీస్తారు, నరతీస్తారు. పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వాళ్ళు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. వైసీపీ హయాంలో కుట్రలు అరాచకాలు చేశారని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ తీరు మారలేదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లకు పరిమితం చేశారు. ఎప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి. వైసీపీ రౌడీ రాజకీయం ప్రోత్సహిస్తోందని, జగన్ గంజాయి బ్యాచ్ కోసం శాంతి భద్రతల సమస్య సృష్టించారన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తానికి జగన్ పల్నాడు పర్యటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఈ రప్పారప్ప అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.